మైసెల్ఫ్ దాసరి సిరి సహస్ర. నేను సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మాట్లాడుతున్నాను. మాకు ఇప్పుడే యాంటీ ర్యాగింగ్ కమిటీ నుంచి ఒక డిస్కషన్ అనేది జరిగింది. అక్కడ కమిషనర్ గారు ఇంకా మా ప్రిన్సిపల్ చాలా మంచిగా మాట్లాడారు. అండ్ ర్యాగింగ్ అనేది ఎవ్రీ క్యాంపస్లో ఉండకూడదని వాళ్ళు చెప్పారు. మా క్యాంపస్లో మాత్రం అసలు ర్యాగింగ్ అంతగా ఉండదు, ఎందుకంటే మేము మా జూనియర్స్తో చాలా ఫ్రెండ్లీగా ఇంటరాక్ట్ అవుతాం అండ్ వీఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ దెమ్. అండ్ మా ప్రొఫెసర్స్ కానీ మా సీనియర్స్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వాళ్ళు చాలా ఇంటరాక్ట్ అయ్యి మమ్మల్ని కంఫర్ట్ జోన్లో ఉండడానికి ట్రై చేశారు. బికాజ్ చాలామంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి వచ్చారు, ఇంకా బీహార్ నుంచి వచ్చారు, పాట్నా నుంచి వచ్చారు. సో వాళ్ళందరూ ఇక్కడ కంఫర్ట్గా ఫీల్ అవ్వడానికి, వాళ్ళు అందరూ ఒక హెల్తీ ఎన్విరాన్మెంట్ని చూడడానికి ఇక్కడ మేము చాలా ట్రై చేస్తున్నాం. मेरा नाम वैष्णव जीएल है. मैं सेकेंड ईयर मेडिकल स्टूडेंट हूँ एट गवर्नमेंट मेडिकल कॉलेज रामागुंडम सिम्स. अभी हमारे कॉलेज में एंटी रैगिंग कमेटी के लिए प्रोग्राम हुआ था, जिसको लेके हमारे जो रेस्पेक्टेड कमिश्नर ऑफ पुलिस सर है, उन्होंने हमें जो व्हाट इज रैगिंग, रैगिंग क्या होता है, कैसे जो भी नए स्टूडेंट्स आते हैं उन्हें रैगिंग से हमें कैसे प्रिवेंट करना चाहिए. आई बीइंग अ सीनियर स्टूडेंट ऑफ दिस कॉलेज, जो भी नया स्टूडेंट आता है इस कॉलेज में, वो मेरे लिए एज ए जूनियर मैं उसे ऐसे ट्रीट करूंगा जैसे वो बहुत कंफर्टेबली रहे. उसको गाइड करने के लिए और उसको बाकी जो भी एकेडमिकली हेल्प चाहिए, उन सब चीज़ों के लिए जो भी हेल्प चाहिए होता है, उसके लिए जो भी रोल प्ले करना होता है वो मैं प्ले करने की कोशिश करूंगा बीइंग अ सीनियर. एंड टॉकिंग अबाउट द कॉलेज, हमारा कॉलेज इज वन ऑफ द टॉप कॉलेजेस रैंक्ड इन द स्टेट. हमारे कॉलेज में टिल नाउ इट्स वन ऑफ द कॉलेजेस जहाँ पे कोई भी रैगिंग इंसिडेंट्स रिकॉर्ड नहीं हुए हैं टिल दिस डे. గుడ్ మార్నింగ్, నా పేరు ఆర్యన్. నేను సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రామగుండం కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మా సింగరేణి కాలేజ్ అనేది వన్ ఆఫ్ ద కాలేజ్ అంటే ప్రతి ఒక్క స్టేట్లో చూసుకుంటే, ఎస్పెషల్లీ తెలంగాణలో చూసుకుంటే మా కాలేజ్ అనేది వన్ ఆఫ్ ద టాప్ ర్యాంకింగ్ కాలేజ్. ఇది ఓన్లీ అకాడమికల్గానే కాకుండా స్పోర్ట్స్ పరంగా, ఇంకా లిటరసీ పరంగా, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పరంగా అండ్ ర్యాగింగ్ పరంగా చూసుకుంటే మా కాలేజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ అండ్ ర్యాగింగ్ ఫ్రీ కాలేజ్ ఇన్ ద కంట్రీ అని చెప్పి ఎన్ఎంసీ వాళ్ళు మాకు రివార్డ్ ఇవ్వడం జరిగింది. సో మా కాలేజ్లో ఏంటిదంటే ర్యాగింగ్ అనేది 0%. ఇంకా అంటే జూనియర్స్తో మేము చేసే ఇంటరాక్షన్ అయినా కానీ మేము ఎట్లా చేస్తామంటే వాళ్ళకి స్టడీస్లో హెల్ప్ చేయడానికి, వాళ్ళకి స్పోర్ట్స్లో వాళ్ళని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి వాళ్ళ లైఫ్ అనేది ఇంకొంచెం బెటర్ చేయడానికి చేస్తాం. అండ్ మా కాలేజ్ అనేది ఇది ఎస్పెషల్గా మా తెలంగాణ గవర్నమెంట్ బడ్జెట్ ఇంకా సింగరేణి బడ్జెట్ నడుస్తుంది కాబట్టి మా కాలేజ్లో దాదాపు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మా కాలేజ్లో లేవనే ఫెసిలిటీస్ లేవు, ఇంక్లూడింగ్ లైబ్రరీస్, ఈ లైబ్రరీస్ అండ్ వీటన్నిటితో పాటు మాకు రామగుండం పోలీస్ వాళ్ళు మాకు చాలా కోఆపరేట్ చేస్తున్నారు. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ర్యాగింగ్ కానీ లేకపోతే ఇంకా ఎలాంటి ఇష్యూ వచ్చినా కానీ, ఎలాంటి లీగల్ ఇష్యూ వచ్చినా కానీ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ ఇచ్చి మాకు హెల్ప్ చేస్తున్నారు.